ఇవాళ ఫస్ట్ చార్ట్ మాలిన్ నర్సరావుపేట. మేడం నమస్తే మేడం. నమస్కారం. హలో. శ్రీ గురుప్రియో నమ. ఈ ఈ జాతకం ఇచ్చినారు ఎవరండి? సార్ నేనే సార్, మాలిన్ అండి. చూడండి, 9వ తారీఖు నవంబర్ 1989 2 గంటలు AM ఇచ్చారు. అవును సార్. నరసరావుపేట. అవును సార్. పూర్వ భాద్ర నక్షత్రం, అవును సార్. ఒకటో పాదం కుంభరాశి, లగ్నం వచ్చి సింహలగ్నం. ఏం తెలుసుకోవాలని అడిగారు మీరు? సార్ ఉద్యోగం సార్. సార్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చే యోగం ఏమైనా ఉందా సార్? మీరు జూలైలో ఎక్కడికైనా వెళ్ళారా? జూలైలో మొన్న జూలై ఆగస్టులో ఎగ్జామ్ రాశాను సార్, హైకోర్టు ఎగ్జామ్ రాశాను సార్ ఆగస్టులో. అది ఆగస్టులో రాశారు. ఓకే అండి. అవును ఇందులో మనం ఇంకా టైము అయితే తీసుకుంటుంది ఇది. అయితే 2015, 2016, 2023, 25 ఈ 2 టైముల్లో ఏమన్నా మీకు ఉద్యోగాలను వచ్చినాయా ఆ టైంలో? సార్ 2022 డిసెంబర్ 1న గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనే అవుట్ సోర్సింగ్ జాబ్లో జాయిన్ సార్. ప్రజెంట్ చేస్తానే ఉన్నానండి. అది 23నా? 22 డిసెంబర్ 1న సార్. 23 డిసెంబర్. ఓకే ఓకే, 22 డిసెంబర్ 1 సార్. అర్థమైంది అర్థమైంది. ఒక్క నిమిషం అలా ఉండండి, చెక్ చేస్తున్నాను. ఓకే సార్. ఇంకా ఎగ్జామ్స్ ఏమైనా రాశారా మీరు? హైకోర్టు ఎగ్జామ్ ఆగస్టులో రాశాను సార్. ఇవాళ వచ్చేసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిఎస్సి దానికి రాశాను సార్, టెట్ది. ఆహా. హైకోర్టు కాకుండా ఇంకేమన్నా ప్లాన్ చేశారు మీరు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏమన్నా? లేదు సార్, ఎగ్జామ్స్ అయితే ఓకే. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తానే ఆహా. ఉన్నాను సార్. కొద్దిగా ఇక్కడ సరిగ్గా ఇబ్బందిగానే ఉందండి. అయితే మీకు నేను ఒక టైం చెప్తాను. ఓకే సార్. ఒక్క నిమిషం. సరే, వెయిటింగ్ చేయండి. ఇంకా ఇక్కడ మీకు మరి 27 జూలై వరకు చూపిస్తుంది ఇది. ఓకే మరి ఈ సార్. లోపు వస్తే మటుకు వెల్ అండ్ గుడ్, వచ్చే అవకాశం ఉంటుంది, గ్యారంటీ. ఓకే సార్. ఓకే సార్. కానీ అక్కడ దాకా వెయిటింగ్ చెయ్యండి. బాగానే ఉంది జాతకం, వస్తాక ఓకే అవకాశం సార్. అయితే ఉంది. ఓకే సార్. ఓకే సార్. సరే, ఓకే, థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. ఓకే అండి. నెక్స్ట్ గురుప్రసాద్ గారు. మేడం నమస్తే సార్. మేడం వచ్చున్నాను మేడం. ఆ, సార్ క్షమించండి సార్, ఒక్క 10 నిమిషాల్లో జాయిన్ అవుతాను మళ్ళీని. ఎందుకంటే ఏదో రూమ్కి దగ్గరలో ఉన్నాం, తిరుపతిలో వచ్చాం. రూమ్లోకి వెళ్ళాక మళ్ళీ పెట్టుకుంటాను క్లాస్. అడుగయ్యా సార్.
సార్ నమస్తే సార్, హర్షవర్ధన్ సార్. మ్యూట్ పెట్టుకోండి మేడం ప్లీజ్. పెట్టుకున్నాం సార్. ఇది 1 మే 1997 10:35 తిరుపతి. అవును అవును గురువు గారు. ధనిష్ట నక్షత్రం అండి ఇది. 3వ పాదమేనా? అవును గురువు గారు. ఓకే. మిథున లగ్నంలో పుట్టారు. ఈ జాతకానికి ఏం అడిగారు? గురువు గారు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, ఆ జాబ్ లో ప్రమోషన్ ఉందంటున్నారు. జాబ్ చేస్తున్నాడు, జాబ్ లో ప్రమోషన్ ఉందన్నారు, అది రాలేదు. ప్లస్ దాంట్లోనే ఇప్పుడు సిస్టమ్ ఇంజనీర్ గా చేస్తున్నాడు, దాంట్లోనే చేయమంటారా లేదా ఏమన్నా టీటీడీలో ఏమన్నా రాయమంటారా అనేసి అడుగుతున్నాను గురువు గారు. కెరియర్ అంటే గురించి. మీరు దేవాదాయ శాఖలో ఎందులో ఉన్నాడు ఈయన? ఈయన ఇప్పుడు ప్రైవేట్ గా బెంగళూరులో ఉన్నాడు గురువు గారు, సాఫ్ట్వేర్ గా సిస్టమ్ ఇంజనీర్ గా ఉన్నాడు. మీరు ఏం అడుగుతున్నారు దీన్ని? ప్రమోషన్ వస్తుందనేసి అన్నారు, రాలేదు. ఒకవేళ అవకాశం ఏమన్నా ఫ్యూచర్ లో మీరు అందరూ చెప్తున్నారు కదా గురువు గారు, ఇది కాకపోతే ఒకవేళ దేవస్థానంలో వస్తుందేమో అని నేను అడుగుతున్నాను గురువు గారు. అవునా? చేసే జాబే కరెక్టా లేదా వేరే ఏమన్నా వస్తుందా అని అడుగుతున్నాను గురువు గారు. అంటే నేను చెప్తున్నానని మీరు అడుగుతున్నారు, మీ గురించి అడగట్లేదు అంటారా? అయ్యో లేదు సార్, మా గురించి అడుగుతున్నాను సార్. మీరు చెప్తూ ఉంటే దాన్ని కూడా అడగదామని ఆశతో అడుగుతున్నాను గురువు గారు. ఓకే 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 సరే సరే సరే. గతంలో ఎప్పుడు వచ్చింది దీనికి? సెప్టెంబర్లోనే ఆగస్టులో వచ్చిందా జాబు? 2020లో ఫిబ్రవరిలో వచ్చింది గురువు గారు. 2020 నుంచి 27 దాకా చేశాడు, మళ్ళీ 21 నుంచి 24 దాకా మళ్ళీ వేరే కంపెనీలో పర్మనెంట్ గా చేశాడు. ఇప్పుడు 24 నుంచి ప్రజెంట్ వేరే కంపెనీలో చేస్తున్నాడు గురువు గారు. ఓకే. ఈ 20 దీంట్లో చేసేటప్పుడు 1 సంవత్సరం 11 నెలలు చేస్తున్నాడు. ప్రమోషన్ వస్తుందని చెప్పి అంటా ఉన్నారు, రాలేదు. దానికోసం మీరైతే చెప్తారని అడిగినాను గురు. మీరు ఇప్పుడు వేరేదేం ట్రై చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహస్థితికి ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఏదైనా ట్రై చేసిన కాడి నుంచి కొద్దిగా అది మీకు ప్రాబ్లమేటిక్ అవుతాయి ఇవన్నీ. ఎందుకంటే ఈ టైంలో ఉన్నంత వరకే మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఉన్నది వదిలేసి వేరే దానికి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేయండి, నెక్స్ట్ ఇయర్కి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ జాతకానికి కొద్దిగా టైం తీసుకోండి. ఎందుకంటే గౌక్మని జాతకం వెంటనే మారడం అవి చేయకూడదు. చేస్తే మళ్ళీ జాబులు రావు. చెప్తాను గురు. అందుకని మీరు ఏం చేస్తారంటే అక్కడే చేయమనండి, ట్రై చేయమనండి. ఉన్నది మటుకు మారడానికి అయితే ప్రయత్నం చేయొద్దు అని చెప్పండి, అంతే. అది బెస్ట్. అంటే ఇప్పుడు ఉన్నది వదిలితే మటుకు ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు దశలే సరిగ్గా వర్కౌట్ చేయట్లేదు. సరే సార్. మీరు వస్తుంది ఉద్యోగం రావడానికి రాకపోవడానికి ఇక్కడ ఇబ్బంది కనపట్టలేదు. కానీ ఏంటంటే ఇప్పుడున్న గ్రహస్థితి వదిలేస్తే రావడం కష్టం అవుతుంది. కానీ ఫ్యూచర్లో జాబే చేసుకుంటారు, వాళ్ళు ఉద్యోగమే చేస్తారు, అందులో డౌట్ ఏం లేదు. సంతోషం. బాగానే ఉందండి, జాతకం అయితే ఇబ్బంది ఏం కాదు. సరే సరే, నమస్కారం గురువు గారు. ఓకే అండి. నెక్స్ట్ బాలమురళి బద్రీరాజ్ పెద్దాపురం. ఎస్ మేడం. ఓకే సార్, వెయిట్ చేయండి. April 1981, 21-22. ఎస్ సార్. పెద్దాపురం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, కర్కాటక రాశి, ఎస్ సార్. వృశ్చిక లగ్నం. అవును సార్. మీదేనండి జాతకం? నాదేనండి గురుగారు. మీరు ఊళ్ళో పని చేస్తున్నారా, బయట ఎక్కడైనా ఉన్నారా? నేను ఊళ్ళోనే 5 కిలోమీటర్ దూరం పక్క ఊర్లో చేస్తాను. స్కూల్లో చేస్తానండి, కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయ్. ఓకే ఓకే.
చెప్పండి మీ ప్రశ్న. అదేనండి, జాబ్ ఏమైనా పర్మనెంట్ అయ్యే అవకాశం ఉందా లేదా అందుకోసం. ఎందులో చేస్తున్నారు మీరు? స్కూల్లో అండి, మున్సిపల్ స్కూల్లో కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయ్ అండి, డ్రాయింగ్ అండి. ఆహా, ఓకే ఓకే. ఇది కాకుండా వేరే బిజినెస్ ఏమైనా పెడదామని ప్లాన్ చేశారా? లేదండి, అంటే మా బ్రదర్ ఒక స్కూల్ పెట్టారండి. స్కూల్లో ఆ, మామూలుగా కూర్చుంటానండి అంతే. నేను స్కూల్ కూడా హాఫ్ డే అండి అది. ఆ, నేను కాంట్రాక్ట్ బేస్ అండి, హాఫ్ డే అండి నేను, అది నా వర్క్ కూడా ఓకే. మార్నింగ్ సెషన్ అండి. ఇప్పుడు 2022 ఆ టైంలో ఏమన్నా జాబ్ కోసం ప్రయత్నం జరిగినాయా? అంటే చేశారండి, ఏమండి, డిఎస్సి రాశారండి, డిఎస్సి రాలేదండి. అదేమైంది? రాలేదు. ఓకే. ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి, లాస్ట్ ఫైనల్ ఏంటి, ఏమంటారు? ఇప్పుడు జాబ్ అలా చేస్తున్నారు. చేస్తున్నారండి, బాగా ఒత్తిడి ఎక్కువైపోయింది. పర్మనెంట్ అయ్యే అవకాశం ఉందా అదండి నా డౌట్. బాగా ఒత్తిడి ఎక్కువైపోయిందండి, బాగా టెన్షన్ పెరిగిపోతుంది. ఆహా, ఒత్తిడైనా మీరు చేయాల్సిందే. పర్మనెంట్ అయితే టైం తీసుకుంటారు కానీ వెమ్మటే అయితే అవ్వదు ఇది. సార్, మీరు డ్రాయింగ్ చేస్తున్నారు అంటున్నారు కదా. అవునండి, అవును సార్ గురుగారు. ఇంకా మీరు కొత్త కంటిన్యూ చేయండి అవి. అలాగే సార్, అలాగే గురుగారు. ఇవి కంటిన్యూ చేస్తూ ఉంటే మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ టైంలోని మీరు ఊహిస్తున్నట్టుగా ఇక్కడ కొద్దిగా అలా లేదు ఇది జాతకం. కొద్దిగా ఆగస్ట్ నుంచి కొద్దిగా మారింది ఇందులో, మొన్న ఆగస్ట్ నుంచి. అదేండి, అప్పటి నుంచి బాగా టెన్షన్ పెరిగిపోయింది, ఒత్తిడి ఎక్కువ పెట్టేస్తున్నారు ఆ, స్కూల్లో. ఈ టైంలో ఏమన్నా తప్పు చేశారనుకో పూర్తి స్థాయిలో ఇబ్బంది అవుతుంది. సంబంధం లేనివన్నీ నా మీద ఉండిపోతున్నాయండి, సంబంధం లేని పనులు నాకు వచ్చేస్తున్నాయి. అవునండి, అవును. అందుకని చెప్పి ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు చాలా కామ్గా ఉండాలండి. గురుగారు. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు జాగ్రత్తగా ఉండండి. అప్పుడు మీకు ఇబ్బంది లేకుండా జరగడానికి అవకాశం ఉంటుంది ఇందులో. నాకు జాబ్ ఈ ఇబ్బంది లేదు టైంలో కదా సార్. మీరు సార్, ఈ టైంలో మీరు ఏంటంటే ఫస్ట్ గురుగారు. ఏదన్నా ప్లేస్ మారాలనుకుంటే మటుకు ప్లాన్ చేసుకోండి. అలాగే. ఉం? ఓకే అండి గురుగారు. ఈ చేతితో జాబ్ కానీ డోకా లేదు కదండి ప్రస్తుతం. ఇబ్బంది రాదు, అదేమి ఇబ్బంది అవుతుంది. ఓకే అండి. నో ప్రాబ్లం. ఓకే అలా అండి, టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మరి దీనికి ఏమన్నా చేసుకోమంటారా? టెన్షన్ తగ్గడానికి ఏమన్నా పరిహారం లాగా ఏదైనా రెమెడీ? టెన్షన్ తగ్గడానికి ఏమైనా చేసుకుంటారా? అంటే పరిహారం, బాగా ఒత్తిడి ఎక్కువైపోయిందండి, అస్సలు తట్టుకోలేకపోతున్నాను ఆ ఒత్తిడిని. ఓ పని చేయండి, మీరు టీచర్ అన్న విషయం మర్చిపోండి ముందు. ఓకే అండి, ఓకే. అప్పుడు టెన్షన్ పోతుంది. అలాగే అండి. ఎందుకంటే వాటికి రెమెడీస్ ఉండవండి. ఎందుకంటే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తికైనా సరే బ్రతికున్న కాలం బ్రతికున్నంతసేపు ఏదో ప్రాబ్లం ఉంటుంది. దాన్ని మనమే కాలం సమాధానం చెప్తుంది. కాలం మంచి చేస్తుంది. వెయిటింగ్ చేస్తూ నేర్చుకోవాలి. ఫస్ట్ వెయిటింగ్ చేయకుండా ప్రతిదానికి మనం మందు ఎతకూడదు, అంటే రెమెడీ ఎతకూడదు. ఓకే అండి, ఓకే. మీకు ఇప్పుడు ఉన్నది బాగానే ఉంది. అయితే మీరు ఒక పని చేయండి, ఫోటోగ్రఫీ కానీ కంప్యూటర్కి సంబంధించింది కానీ అది ఏమన్నా టెక్నికల్ గా నేర్చుకోండి. అది ఫోటోగ్రఫీ మీద ఐడియా ఉందా మీకు ఏమన్నా? లేదంటే సిస్టమ్ వర్క్ అయితే సిస్టమ్ మీద నాలెడ్జ్ ఉందండి, ఫోటోగ్రఫీ అయితే రాదండి. ఏమండి? కంప్యూటర్ నాలెడ్జ్ ఉందండి. అది డెవలప్ చేసుకోండి. అవసరం అయితే కోర్స్ నేర్చుకోండి దానికి. ఓకే అండి. అప్పుడు మీరు ఇంకా డెవలప్ అవుతారు. ఎందుకంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా అవి కోర్సుగా నేర్చుకున్నట్టయితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఓకే గురుగారు. ఎందుకంటే మీరు స్కూల్లో డ్రాయింగ్ అన్నా కూడా మీ ప్రతిభ పూర్తి స్థాయిలో లేదు. ఇది అంటే ఎక్కువ అవునండి. స్థాయిలో ప్రతిభ లేదు, తక్కువ ఉంది ఇది. అవునండి. కాదంటారా? అవును, కరెక్టేనండి. మీరు కరెక్టే. అందుకని ఏంటంటే నేను గవ్వుకొని మారండి కానీ ఇంకోటి కూడా చెప్పట్లేదు. మంచిదే. సైడ్ బిజినెస్ కి ఏమైనా ఉంటే రియల్ ఎస్టేట్లు అలాంటివి ఏమైనా ప్లాన్ చేయండి. ఓకే అండి, ఓకే గురుగారు. అవి మంచి జరుగుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. శుభం అండి. ఓకే అండి, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ గౌతమ్ శ్రీ, కోల్కతా. నమస్తే మేడం. నమస్తే మేడం, ఇది కోల్కతాలో ఎక్కడండి ప్లేస్?
నేను ఉండేది హైదరాబాద్ అండి, బట్ నేను పుట్టింది కలకత్తా, సో అందుకని అలా ఇచ్చాను. ఓకే. ఎయిత్ మే 1991. కరెక్ట్ అండి. 12:47 AM. అవునండి. సో అంటే 7th midnight, ఎర్లీ మార్నింగ్ ఈజ్ 8th May. ఓకే ఫైన్. చూడండి 8 మే 1991 12:47 కోల్కతా. కరెక్ట్ అండి. శతభిష నక్షత్రం కుంభరాశి ధనిష్ట ఓ- నక్షత్రం. ఒకటో పాదం. ఏమ్మా ధనిష్ట నక్షత్రం అండి. ధనిష్ట 4 చెప్పారా మీకు? ధనిష్ట 3 or 4 పాదం నాకు కరెక్ట్ గా గుర్తులేదండి, మీరు కానీ మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేగా? కరెక్ట్ నో అండి. ప్రాబ్లం. ఇంకా అది ఓకే. వదిలేసేయండి. చెప్పండి మీ ప్రశ్న. నేను 4 ఇయర్స్గా ఒకటే సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నానండి, బట్ మ్మ్. నేను ఎక్స్పెక్ట్ చేసిన గ్రోత్ చూడట్లేదు. అప్రిషియేషన్ వస్తుంది కానీ ప్రమోషన్ ఏం జరగట్లేదు. సో నేను ఓకే. లాస్ట్ 2 ఇయర్స్గా కంపెనీ చేంజ్ అవుదామని ట్రై చేస్తున్నాను, బట్ ఏదో ఒక రీజన్ వల్ల ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ అయిపోవడం ఆర్ రెజ్యూమ్ ఫార్వర్డ్ వెళ్ళట్లేదు, సమ్ ఆబ్స్టకల్స్ జరుగుతున్నాయి. సో నా క్వశ్చన్ వచ్చేసి, నేను జాబ్ చేంజ్, కెరియర్ ప్రోగ్రెస్ ఆపర్చునిటీ ఇప్పుడు ఉందా, లేకపోతే ఇక్కడే కంటిన్యూ చేయాలా, ఆర్ ఏదైనా న్యూ కోర్స్ మీ- చేయాలా? మీ- మీకు ఈ ప్రాబ్లం 2024 నుంచి స్టార్ట్ అయిందా? 23 ఎండింగ్. కరెక్ట్ అండి. యా, రైట్. ఇప్పుడు ఏమి చేయకండి. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ వరకు ఆగితే గ్రోత్ ఉంటుంది. అంతకుముందు గవర్నమెంట్ అండర్టేకింగ్ లోనే ఏదైనా ప్లాన్ చేశారా వెళ్దామని? లేదండి, ట్రై ఏం చేయలేదు. నేను ఫస్ట్ నుంచి సాఫ్ట్వేర్లోనే ఉన్నాను ఇప్పుడు. మీ జాతకం అయితే బాగుందండి, ఏమి ఇబ్బంది అయితే కాదు. ఇది ఓకే. ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే. అయితే కొద్దిగా మీటింగ్ చేయండి. అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ టైమింగ్ అంతా మంచిది కాదు గనక. ఓకే. మీరు ఎప్పుడు జాబ్ కోసం ప్రయత్నం చేసినా, ఎప్పుడు చేరాలనుకున్నా సరే 2 టైంలు. ఒకటి ఏమిటి అని చూస్తే మనకి ఆ, జూలై, ఆగస్టు, మార్చి, ఏప్రిల్. ఓకే. ఆ నోట్ టైంలోనే చేసుకోండి. మీరు నోట్ ఆ చేస్తాను. టైంలో మారడానికి ప్రయత్నం చేయాలి. జూలై, ఆగస్టు, మార్చ్, ఏప్రిల్. మార్చి, ఏప్రిల్, లేదా మే దాకా వెళ్ళొచ్చు, సెప్టెంబర్కి కూడా వెళ్ళొచ్చు. ఓకే. అర్థమైందండి? షూర్ అండి. ఫైనల్ గా మీరు నవంబర్లో కూడా సెట్ చేసుకోవచ్చు. నవంబర్. ఓకే. మీరు గతంలో ఎప్పుడు వెళ్ళారు అందులోకి, జాబుల్లోకి? నేను జూలైలో ఫస్ట్ కంపెనీ అండి, దాని తర్వాత ఒకసారి ఏప్రిల్లో కూడా జాయిన్ అయ్యాను, మేలో అయితే కూడా ఒకసారి జాయిన్ అయ్యాను. మీరు అంటే చెప్పిన మనకు రెండు కన్ఫర్మేషన్ అయినాయి. ఒకటి ఏంటంటే 3 అండి. ఏప్రిల్ ఒకటి, జూలైలో ఒకటి. జూలై, ఏప్రిల్, మే, ఈ 3 months లో కూడా నేను ప్రీవియస్గా మీకు చేంజ్ మీ- మీకు జరిగింది. ఎప్పుడు అదే కదా వస్తుంది ప్రతిసారి కూడా? మాక్సిమం వీటిలోనే నేను ఇప్పుడు దాకా చేంజ్ అయ్యానండి. మీరు నవంబర్లో ఏదైనా ఎగ్జామ్ రాయడం అలాంటివి చేశారా? వెళ్ళడానికి ప్లాన్ చేశారా? లాస్ట్ 2 ఇయర్స్గా అక్టోబర్, నవంబర్. లాస్ట్ 2 ఇయర్స్గా చేస్తూనే ఉన్నాను, బట్ సమ్హౌ అది అవ్వట్లేదు. సరేనమ్మా, మీకైతే మంచి జరుగుతుంది. ప్రస్తుతానికైతే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు అంతవరకు మీరు సైలెంట్గా ఉండండి. మంచి జరుగుతుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇబ్బంది అయితే కాదు. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంటే ఈ టైమ్స్ ఏదన్నా చెప్పేయచ్చు మీకు, కానీ అప్పటిదాకా ఆగండి. ఆగితే మటుకు మీ ప్రయత్నాలన్నీ బాగానే ఉంటాయి. కానీ ఏంటంటే మీరు గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదండి. అవునండి, కరెక్ట్. గతానికి ఇప్పటికి మారిపోయింది. మీరు గతంలో జరిగిన విషయాలకి ఇప్పటికి అది సంబంధం లేదు జాతకం. ఇప్పుడు ఏ రాంగ్ స్టెప్లకు వెళ్తారు మీరు ఏది చేసినా. కొద్దిగా ఆగండి. ఓకే అమ్మా? ఓవరాల్గా కెరియర్ ప్రోగ్రెస్ పర్వాలేదు కదా? అమ్మా, ఓవరాల్గా కెరియర్ ప్రోగ్రెస్ బాగానే ఉంది కదా? ఓవరాల్ గానా? అంటే ఇప్పుడు 100 ఏళ్ళకి చెప్పనా? అంతవరకు ఉంటే రేపేంటో తెలియదు మనకి. ఎప్పటికప్పుడే చూసుకోవాలి జాతకం అనేది. ఓకేనండి, థ్యాంక్ యూ. మనం దాన్ని అలా లెక్కలు వేయకూడదు. అంటే ఇలా అంటున్నానని జోక్ చేస్తున్నాను అనుకోకండి. మీరు ఎప్పుడు జీవించుంటే అప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ఏంటని జాతకాన్ని అప్పుడు చూడాలి. రోజు చూసేసామనుకో సెల్ ఫోన్ లాగా, ఫేస్బుక్ లాగా అయిపోద్ది ఇది. ఏమో? ఓకే, ఓకేనండి, థ్యాంక్ యూ. శుభం. ఓకే అండి. నెక్స్ట్ సాయి అస్తోష్.
నమస్తే మేడం. గురువు గారికి పాదాభివందనాలండి. ఆయుష్మాన్ బాబా చెప్పు. ఎవరిదమ్మా ఈ జాతకం? మా అబ్బాయిదండి. 26 ఫిబ్రవరి 2004, 21/16. అవునండి. విద్యానగరం ఇచ్చారు, హైదరాబాదేగా. అవునండి, హైదరాబాదేనండి. కృత్తిక నక్షత్రం 1వ పాదం, మేషరాశి, అవునండి. వృశ్చిక లగ్నం. చెప్పండి, మీరు ఏం అడిగారు? బాబుని జాబ్లో ఏ ఫీల్డ్కి పంపిస్తే స్థిరత్వం ఉంటుంది అన్నది నా ప్రశ్న అండి. వాడికి కోచింగ్ ఇప్పించానండి. జేసీజే రాస్తారు, ఇప్పుడు లా కంప్లీట్ అవుతుంది ఆల్మోస్ట్. కోచింగ్ ఇప్పించాము. తీరా కోచింగ్ అయిపోయే టయానికి ఇప్పుడు వాడికి అప్రెంటిస్షిప్ కంపల్సరీ అని అన్నారు. ఈ కోచింగ్ ఇంకా ఇప్పుడు వృధా, అంటే 2 ఏళ్ల వరకు ఇంకా ఆగాలి. సో మరి ఇప్పుడు మరి వైపు పంపిస్తే బెటరు? మరి ఏమన్నా గవర్నమెంట్ దా- వైపు రాయించమంటారా, లేకపోతే మరి పీజీ పంపించమంటారా? కోచింగ్ ఇచ్చి అదే. అది వేస్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది ఆ సలహా మీరు తీసుకుందామని. గతంలో బీఈడి చేద్దాం అనుకున్నారా టీచర్గా ఏమన్నా? బాబుకా అండి? లేదండి, ఉమ్. లానే చేస్తున్నాడండి వాడు ఫస్ట్ నుంచి. బిఎడ్ అదండి, లా అన్న స్కూల్ టీచర్ అన్న రెండు వాయిస్ సంబంధించిందే. ఇప్పుడు ఏంటంటారు మీరు? అది అది కాకుండా లా చేస్తున్నాడు కాకుండా ప్రాక్టీస్ కాకుండా వేరేదైనా అంటారా? ఇప్పుడు గవర్నమెంట్ గ్రూప్స్ ఏమైనా కోచింగ్ పంపించుకుంటే అటువైపు వెళ్తే మన గవర్నమెంట్ జాబ్స్ పంపించుకోమంటారా, లేకపోతే మళ్ళీ పీజీ కోచింగ్ ఇప్పిమంటారా అని. ఆల్రెడీ ఇప్పుడు జేసీజే ఇచ్చి మనకి ఉపయోగం లేకుండా అయింది కదండి. ఇంక మన నెక్స్ట్ మనం ఎలా చేస్తే బాగుంటుంది, ఎటువైపు పంపిస్తే బాగుంటుంది అని ఆ ప్రశ్న అండి. మీరు ఇంకా లాలోనే ఉండాలండి, ఇది వేరే మార్చడానికి ఉండదు. ఇది ఆ, మీరు అడ్వకేట్ గానే ప్లాన్ చేసుకోవాలి, వేరేదైతే పని చేయదు అంతవరకు. ఉమ్. ఇతనికి గ్రూప్ నెక్స్ట్ ఇయర్ 26 అక్టోబర్, నవంబర్ నుంచి కొద్దిగా దశలే మారుతున్నాయండి. అక్కడి నుంచి అందుకుంటది ఇది. అప్పటిదాకా మీరు స్లోగా ఉంటుంది, ఇది కంగారు పడకండి. అయితే ఇప్పుడు కోచింగ్ మరి పీజీ వైపు మన కిందసారి ఏమో జేసీజే అని అది చదువుకుంటున్నాడు కదండి, డైరెక్ట్ జడ్జి రాసేసుకోవచ్చు అన్న థాట్ లో ఉన్నాం ఇప్పటిదాకా. వెంటనే ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ రూల్ మార్చారు కదండి ఆ కోచింగ్. ఇప్పుడు మరి వాడు పీజీ వెళ్ళనా లేకపోతే గ్రూప్స్ రాయనా అని అడుగుతున్నాడండి. అంటే మరి అంటే గ్రూప్స్ అంటే ఇప్పుడు అలా కదమ్మా. గ్రూప్స్ రాయాలంటే దానికి అతనికి అంత స్టామినా ఉండాలి కదా. గ్రూప్స్ కున్న స్టామినా లేదు. ఇది మీకు ఎంతసేపు కూడా లా గాని లేదంటే డిపార్ట్మెంట్ సైడ్ యథార్థంగా అయితే ఇలాంటివన్నీ మిలిటరీకి వెళ్తారండి వీళ్ళు. మిలిటరీ అంటే మిలిటరీలో సోల్జర్స్ కాదండి, ఆఫీస్లో వర్క్ చేయడానికి. అటువంటి ప్లాన్ చేసుకోండి. మీరు ఏదన్నా చేస్తారంటే చెయ్యమనండి, అంతేగాని దాని సంబంధం రిలేటెడ్ కాని దానికి పంపించకూడదు అలాగేనండి. అమ్మా. సరే, అంటే గవర్నమెంట్ వైపు గవర్నమెంట్ రాయించవచ్చా అండి ఎగ్జామ్స్? అవి కూడా ప్రస్తుతం రాయించండి, అది పర్వాలేదు. ఇవి గ్రూప్స్ అంటే మళ్ళీ డిలే అయిపోతుందమ్మా ఇవన్నీ. ఓకే. అది కాకుండా మామూలుగా బ్యాంక్ ఎగ్జామ్స్ అవి రాయించమంటారా? అవి ఇవి కూడా రాయించండి. ఏదన్నా చేతిరాత నోటితో మాట్లాడే వర్క్లు ఏదన్నా చేయగలరు. అదే ఇప్పుడు పీజీ అయినా పర్వాలేదు, పీజీ కోచింగ్ అయినా ఇప్పించమంటున్నారు కదా. బ్రహ్మాండం ఉంటుంది. అది అయితే మీరు ఆలోచించక్కర్లేదు. అలాగేనండి. అడగండి, అభిప్రాయం అడగండి. అదేనండి, అదే మళ్ళీ ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది కదా, మరి ఏం చేయను అని వాడు నన్నే అడిగితే నేను సరే గురువు గారికి అనుకుంటానులే అని చెప్పానండి. వాడు సరే, పీజీ వెళ్ళనా గ్రూప్స్ వెళ్ళనా అని అన్నారు, అందుకని పీజీ కోచింగ్ ఇప్పిస్తే మీకు గ్రూప్స్ అయితే టైం పట్టేస్తుంది. కాకుండా ఉన్న దాని మీదే పీజీ చేయమనండి. అలాగే గురువు గారు, శుభం. ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఓకే అండి. నెక్స్ట్ రాజేష్, కర్నూలు నుంచి. హలో, ఆ, ఉన్నారా సార్? ఉన్నాను మేడం. వెయిట్ చేయండి.
చూడండి ఎవరిది జాతకం. సార్ నాదే అండి, రాజేష్. ఆ, 9 జనవరి సార్ 1991, అవును సార్. 17:37 కర్నూలు, నక్షత్రం స్వాతి. అవును సార్. మీరు ఇదివరకు ఇవ్వలేదు కదా జాతకం? లేదండి, ఇవ్వలేదు సార్. దేని గురించి అడిగారు మీరు? సార్ జాబ్ గురించే సార్. ఓకే. గతంలో చేశారా మీరు? సార్ నేను ఫార్మాలో 2012 జూన్ నుంచి లాస్ట్ ఇయర్ 2024 జూలై వరకు చేశాను సార్. ఇప్పుడు ప్రజెంట్ 1.5 year నుంచి ఖాళీగా ఉన్నా సార్. ఓకే. మీ వారసత్వ వృత్తులు ఏమైనా ఉన్నాయా? మీ తండ్రి గారు చేసినవి, తాతగారు చేసినవి అలాంటి సార్. ఏమన్నా? ఉంది సార్. అది మీరు చేశారా నేను- కొన్ని రోజులు? అంటే ఏమైందంటే మా ఫాదర్ ఆస్ట్రాలజీ చెప్తారు సార్. ఆ, ఆయన దగ్గర కొంచెం తెలుసు సార్. తర్వాత నేను 2023 ఎండింగ్ నుంచి హెవీగా ప్రాక్టీస్ ఎక్కువగా చేసి నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసిన తర్వాతనే జాబ్ పోయింది సార్. మరి పోద్ది కదా అది. గత వీడియోలో కూడా చెప్పాము ఈ మాట మేము. వృత్తులు ఏదైనా చేస్తుంటే మళ్ళీ ఏదో జ్యోతిష్యం నేర్చేసుకుందాం, సాయంత్రం ఇంటికి వచ్చేసాక కాఫీ తాగేసాక 4 జాతకాలు చెప్దామంటే అసలు పోతాయి. అది 12 ఏళ్ళు చేశాను సార్. సడన్ గా కంపెనీ నుంచి ఇంకా pressure వల్ల బయటికి పంపించారు. ఏదైనా జాతకం ముట్టుకుంటే కాలిపోతాయి చేతులు. అది ఒకటే కంపెనీ సార్. జాయిన్ అయిన కంపెనీ నుంచి 12 ఏళ్ళు ఒకటే దాంట్లో చేశాను. తర్వాత మీకు ఒక మాట చెప్తాను చూడండి, మాట వరుసగా చెప్తున్నాను మీకు వినండి. జ్యోతిష్ శాస్త్రం అనేది అన్ని వృత్తుల కన్నా భిన్నమైన వృత్తి ఇది. ఇది చాలా జాగ్రత్తగా అభ్యసించిన తర్వాత చెప్పాలి. మనకు నచ్చినట్టుగా, మనకు తెలిసినట్టుగా, మనకు తెలిసింది చెప్తే మొత్తం ఆ చెప్పిన జాతకుడు ఎవరైతే ఉంటారో ఆ జ్యోతిష్యుడికి మొత్తం టోటల్ ప్రాబ్లమేటిక్ ఏర్పడతాయండి. అందుకే మీరు జ్యోతిషులకి భార్యలకు ఆరోగ్యాలు పాడైపోవడం, పిల్లలు సెటిల్ కాకపోవడం, జ్యోతిషులు ఒకసారి బాగా వెలిగిన తర్వాత వాళ్ళు టీవీలో అట్లు వస్తారు. చాలా మంది మీరు గమనించారు లేదు, బ్రహ్మాండంగా చెప్తారు. మళ్ళీ వాళ్ళకి చెడ్డ పేరు రావడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం. ఏంటి కారణం ఏంటంటారు? మంచి జ్యోతిషుడికి అలాంటి గతి పట్టకూడదు కదా. అంతే సార్. అది అందుకని నేను ఏమంటున్నానంటే, మీరు జ్యోతిషం ఇంకా మీకు వారసత్వం ఉంది కనుక జ్యోతిషం మీకు పర్వాలేదు, ఏం చేయకండి, అంటే చేసుకోండి, ఇక వేరేది ఆలోచించకండి. నెక్స్ట్ మీరు 27 జనవరి వరకు ఆగండి. ఇప్పుడు జాబ్ ప్రయత్నం అంటే ప్రైవేట్ జాబే సార్. అది ప్రైవేట్ జాబ్ ట్రై చేస్తున్నా కూడా దగ్గరకు వచ్చి పోతున్నాయి. అదే అండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు చెయ్యండి సార్. ఇప్పుడు మీరు జ్యోతిష్యం చెప్పుకోండి, ఇబ్బంది కాదు. 27 వరకు ఆగితే కొద్దిగా మనకు మార్పులు అవి వస్తాయి సార్. అప్పటిదాకా కొద్దిగా అలాగే ఉంటుంది. ఓకేనా? అంటే కొంచెం కాన్స్టాంట్ ఇన్కమ్ లేదు సార్. బాగా ఫుల్ సఫర్ సార్. అసలు ఏమండి? కాన్స్టాంట్ ఇన్కమ్ లేదు సార్. ఫుల్ సఫర్ అవుతున్నా సార్. దానికి జ్యోతిష్యం డబ్బులు ఇస్తుంది, మీరు చెప్పుకోండి, ఏం పర్వాలేదు. అంటే వస్తుంది సార్. ఒక లాస్ట్ ఇయర్ నుంచి 1 year 2 months బ్యాక్ వరకు బాగానే వచ్చాయి సార్. ఒక 2 months వస్తాయి. నుంచి అలా కాదు విభూది అయ్యి ఎక్కువ కొనుక్కొని పెద్ద పెద్ద బొట్లు పెట్టి అట్లేం కాదు. నీకు చెప్తానండి, నీకు డబ్బులు రావాలంటే పట్టు వస్త్రాలు కొనుక్కో. పట్టు అంటే ఎర్రయి విభూతులు, దండలు, శాలిగ్రామాలు, రుద్రాక్షలు, ఇవి చాలు. ఏళ్ళనాడు శని, అష్టం శని అవి చెప్పు సార్. కుజుదోషం చెప్పావు అనుకో, నీకు క్యూ పెట్టేస్తారు జనాలు. అష్టం శని చెప్పావు అనుకో, అది ఎప్పటికీ తేలతో 7.5 ఏళ్ళు పడతాయి. ఈ లోపాటు నీకు డబ్బులు ఇస్తానే ఉంటాడు. చూడు, అందరూ షుగర్ డాక్టర్లు అయిపోయారు ఇప్పుడు. చూసావు, అందరూ ట్రెండింగ్ షుగర్ ఇప్పుడు. అవునా? ఎక్కడ చూసినా షుగర్ డాక్టర్ ఉంటాడు. ఎందుకంటే అది చచ్చేంత వరకు డబ్బులు ఇస్తాడు అనమాట. అది ప్లాన్. కానీ ఏం కాదు నీకు. ఇప్పుడు జ్యోతిషం నేర్చుకోండి, నేను అనలేకపోతున్నాను, కానీ నీకు మటుకు జ్యోతిషం వస్తుంది. దారి చూపించండి సార్. అంటే దీంట్లోకి వచ్చాను. ఇప్పుడు ఒక్కోసారి ఇన్కమ్ ఇబ్బంది అవుతుంది. నువ్వు నువ్వు రుద్రాక్షలు రాళ్ళు అవి అమ్మితే డబ్బులు వస్తాయి. అవేం చేయండి సార్. నేను అవేం చేయండి సార్. అందుకే ఇట్లున్నా. అలాంటి ఆలోచన ఇప్పుడు నేను చెప్పాను కదా, అయ్యి నీకేం కాదు, సూపర్ ఉంటుంది. సార్ జాబ్ అయితే కష్టం అంటారా? అంటే నాకు జాబ్ ఇన్నేళ్ళు చేసినా కదా సార్. ఫార్మా వస్తుంది, కానీ ఇప్పుడు కాదు, 27 దాకా ఆగాలి.
27 వరకు ఆగాల్సిందే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సార్ థ్యాంక్స్. ఓకే అండి. నెక్స్ట్ మనీ సాయిరామ్ రెడ్డి పెనుగొండ వచ్చారా? వచ్చా అండి. నమస్తే గురుగారు. మేడం వెయిట్ ఒక్క చేయండి. నిమిషం. నమస్తే అమ్మా. ఒక్క నిమిషం ఆగండి, వేస్తాను. ఫిబ్రవరి 2000. ఎవరిదమ్మీ జాతకం? మాడబొచ్చు గారు అబ్బాయిదండి. 1:53 అవును సార్. పెనుగొండ. లేరా అతను మీ ఆడపడుచు గారు అబ్బాయి? ఏ విషయం అడుగుదాం అనుకున్నారు? ఉద్యోగం గురించి అండి. ఉద్యోగం గురించా? సార్ ఓ సంవత్సరం కిందట ఏదన్నా జాయిన్ అయ్యాడా? సంవత్సరాల కిందట? ఫస్ట్ జాబు వచ్చిందండి. ఆ, తర్వాత రిజైన్ చేశాడు వాడు కొద్ది నెలలకి. అయ్యో, ఎవరు MBA. మాట్లాడింది? సత్య గారా? అవును సార్, నేను. ఓహో, మరి చెప్పొచ్చు కదా మాట. సరే అండి, సత్య గారు 26 ఏప్రిల్ అక్కడి నుంచి చూద్దాం. సార్ వస్తుంది, ఏం పర్వాలేదులేండి, ఇబ్బంది ఏం కాదు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న జాబ్ లో జాయిన్ అయ్యాడండి. ఆ, అంటే గ్యాప్ వచ్చేసినందువల్ల వాడికి మళ్ళీ జాబ్స్ రావట్లేదండి అదే ప్రస్తుతానికి. ఏదో ఇబ్బంది, దాంట్లో ప్రాబ్లం వస్తుంది. మాట అయి బాగానే మాట్లాడతాడా? నత్తిగా మాట్లాడతాడా? లేదండి, బాగానే మాట్లాడతాడు. అతనికి ఇతనే లాస్ట్ చెల్లెలు ఉందా? ఇంకెవరు లేరండి, ఒక్కడే. అంటే వాళ్ళ నాన్నగారు ఒకే సంతానం ఇతను? అవునండి. టైం పడుతుందండి ఇది. కొద్దిగా జాబ్ అయితే వస్తుంది, ఏమి ఇబ్బంది ఏం కాదండి, వస్తుంది. సరే, అయితే తను నిలకడగా చేస్తాడా లేదా అని నాకు డౌట్ ఉందండి. అంటే చేస్తాడంటే ఇంకా ఇందులో ఏది స్టామినాగా ఏం లేదండి. అంటే కొంతమంది కొంత వ్యాపారానికి దిగుతారు, ఏదో సాకు ఏదో చెప్పి దాన్ని ఆప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, పూర్తి స్థాయిలో వెళ్ళరు. ఓకే సార్. అందువల్ల ఇబ్బంది వస్తూనే ఉంటది. అంటే జాబ్ కాకుండా వ్యాపారాన్ని కూడా అడుగుతూ ఉంటారు ఒకసారి, పెట్టుబడులు పెడదామని. అవునండి, అవును. అలా పెట్టుబడులు పెట్టి చేద్దామని కూడా ఉంటుంది, కానీ జాబ్ అయితే వస్తుంది, చేసుకోమనండి, ఏమి కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమండి? అలాగే సార్. ఓకే. ఓకే అండి. నెక్స్ట్ చూద్దాం. జాఫర్ ఉన్నారు మేడం. ఉన్నారు సార్. ఇది సార్ ఊరేంటిది? మాచర్లనా? మాచర్ల మేడం. ఓకే. నమస్తే మేడం, హర్షవర్ధన్ మేడం. మేడం పిలిచే వరకు మ్యూట్లో ఉండాల్సింది మేడం. ఓకే మేడం. మాచర్ల ఎక్కడదమ్మా ఇది? గుంటూరు దగ్గర? అవును మేడం. అవును సార్. గుంటూరుకి ఎంత దూరం? గుంటూరు నుంచి 150 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఎంత? 100 దాకా ఉంటుంది సార్. MACH. ఇది వస్తుంది గురుగారు, మాచర్ల వస్తుంది. అడుగుతున్నాను, అసలు నాకు ఐడియా లేక. 14 జనవరి 1992, 1940 మాచర్ల. భరణి నక్షత్రం, 2వ పాదం, మేషరాశి, కర్కాటక లగ్నం. అవును గురుగారు.
చెప్పండి, ఏం అడిగారు ఇంత మీరు? ముందర నేను present అంటే 1 year జాబ్ గురుగారు, అంటే గురుగారు చెప్పండి. 8 నెలల క్రితం నాకు సీఎం ఆఫీస్లో పనిచేసేవాడిని. అప్పుడు ఒక గవర్నమెంట్ మారిన తర్వాత ఒక 3 monthsకి నాకు జాబ్ పోయింది. ఒక 8 నెలలు ఖాళీగా ఉన్నాను. దాని తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్లో నాకు జాబ్ వచ్చింది. మళ్ళీ ప్రజెంట్ దాంట్లో చేసుకున్నాను గురుగారు. యాక్చువల్గా నేను గత సంవత్సరం నుంచి గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. వచ్చే ఛాన్సెస్ అంటే గవర్నమెంట్లో ఏ సెక్టర్ కింద జాబ్స్ వస్తే నాకు బాగుంటుంది, లేదంటే ఉన్న జాబ్ పర్మనెంట్ అవుతుందా అనేది కనుక్కుందాం. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు 2021 మార్చిలో మీకు ఏమైనా మారారా మీరు? 21 మార్చి, లేదు గురుగారు, అప్పుడు మారలేదు. మార్చి, ఏప్రిల్. లేదు గురుగారు, ఇప్పుడు ఎందులో చేస్తున్నారు మీరు? నేను మున్సిపల్ డిపార్ట్మెంట్లో చేస్తాను గురుగారు. ప్రస్తుతానికి ఇది ఖచ్చితంగా లేదమ్మా, జాతకంలోనే కొద్దిగా డిఫరెన్స్ వచ్చింది. ఓకే గురుగారు. కొద్దిగా టైం అయితే తీసుకోవాలి నువ్వు. టైం తీసుకుంటే కానీ ఇది వర్కౌట్ కాదు. ఓకే నెక్స్ట్ గురుగారు. ఇయర్ అక్టోబర్, నవంబర్ దాకా ఇలాగే ఉంటుంది. అలాగే గురుగారు. మీకు 2024 జూలై 25 వరకు ఇక్కడ అవును మార్పు గురుగారు. చూపించింది. 24 జూలై అప్పుడు ప్రయత్నం కొంత చేశారు. 24 జూలై ప్రయత్నం చేశాను, అంటే అప్పుడు నోటిఫికేషన్స్ ఏం పడక ఆగిపోయాను. తర్వాత ఒక డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ యాక్చువల్ ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయితే జాబ్ వచ్చేసింది. యాక్చువల్గా ఓకే. గత 4 సంవత్సరాలు 4 నెలలుగా దానిలో చేస్తున్నాం గురుగారు. ఏం పర్వాలేదు, మీకు ఏం ఇబ్బంది లేదు. ఇది జతమైతే ఇది మీకు వర్కౌట్ అవుద్దంట. గవర్నమెంట్ అయితే మీరు ఈ ఈ రోడ్లు, భవనాల శాఖ ఉంటది కదా, రోడ్లు వేస్తారు కదా, R&B, అది ట్రై చేయండి. అలాగే గురుగారు. ఓకే అండి, నెక్స్ట్ దానికి వెళ్దాము. గిరిధర్ కడప నుంచి వచ్చారా సార్? వచ్చాను. మీది మైక్ అంతా బాగానే ఉందా? ఓకే, వినిపిస్తుంది. కొంచెం లౌడ్ మాట్లాడాలండి. మీ వాయిస్ కొద్దిగా. హలో, వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఓకే సార్, వాయిస్ వినిపిస్తుంది అది? December 14th, 1988 కదండి? అవును మేడం. AM 11:45. అవును మేడం. చూడండి, 14 డిసెంబర్ 1988. అవును సార్. 11:45 AM కడప. అవును సార్. ధనిష్ట నక్షత్రం 3వ పాదం, కుంభరాశి. అవును సార్. కుంభ లగ్నం. అవును సార్. ఏమడి సార్, జాబా బిజినెస్ ఏది better ఉంటుంది? మీరు ఏది చేసినా కూడా మధ్యలో ఆగిపోతా ఉంటుందండి. అవును సార్. ఇది కంప్లీట్ గా అవ్వదు, ఇందులో బలం లేదు. ఓకే, మీరు మరి ఒక పని చేయండి, నేను సలహా చెప్తాను. మీరు ఏదైనా చేస్తే ఒక జాయింట్ గా ప్లాన్ చేసుకోండి. జాయింట్ అంటే ఎవరైనా జాతకం బాగున్న వాళ్ళని తీసి వాళ్ళతో కలిపి చేయండి. ఓకే ఓకే. ఎందుకంటే నాకేమన్నారంటే సార్, చెప్పండి సార్, నాకేమన్నారంటే సార్, చాలా మంది చూపించాను, పార్ట్నర్షిప్ లో ఎప్పుడు పోవద్దు అన్నారు సార్. 7th house లో కేతు ఉన్నారు మీకు. సో పార్ట్నర్షిప్ అనేది ఎప్పుడు వెళ్ళినా బ్రేక్ అయిపోతుంది అది. సో బిజినెస్ లో గానీ ఏదైనా సరే సింగిల్ గా వెళ్ళండి చేసుకుంటే తప్ప పార్ట్నర్షిప్ వెళ్ళొద్దని చెప్పారు సార్.
మనం పెళ్లి చేసుకుంటే పెళ్ళమే ఒక రోజు మనల్ని వదిలేసి పుట్టింటికి పోద్ది, ఇంకా ఆడుంటే ఏంటి పోతే ఏంటి మనకి. ఓకే ఓకే సరే ముందు సార్. మనం నడవాలి కదా. ఇటువంటి కబుర్లు చెప్పడం కాదు, ఇవన్నీ కాదు. ఇవన్నీ ముందు వాడి ఓకే సార్. జాతకం చూపించండి, వాడికి ధనయోగం ఉందా లేదా మీ పార్ట్నర్కి. ఓకే సార్. ధనయోగం ఉంది, బాగుంది అనుకోండి, మీది అతనికి జత అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన దాంట్లో టాప్ లెవెల్ ఉంటే అసలు మన జాతకమే అడగం. ఇప్పుడు ఇప్పుడు అవును ఈ సార్. పాటికి మన బిజినెస్ లో ఉంటాం. అవును సార్. అందుకని మీరు అలా కాదండి. అంటే ఏ గురువు గారు సలహా ఇచ్చారనేది నాకు అనవసరం, నేను మాట్లాడిన దాని గురించి. ఓకే సార్. యథార్థంగా అయితే మీకు బలం తక్కువ ఉంది కనుక, అంటే అనేక వృత్తులు చేయడం అనేది దీని పని. ఇది ఏం చేస్తుంది అంటే మీకు ఏది పెట్టినా 2 ఏళ్ళు, సంవత్సరన్నర, మహా అయితే 3 ఏళ్ళు, మళ్ళీ మామూలే. అంతే సార్, కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ. మరి దీనికి మనం ఏం వెతుకుతాం చెప్పండి. ఏం వెతుకుతాం అంటే ఎవరన్నా కొద్దిగా, ఇప్పుడు మనం భయం వేస్తేనే మనం ఎవరినైనా తోడు తీసుకెళ్తాం. తోడున్నవాడు మన కూడా బాత్రూమ్ కి పడుకున్నప్పుడు రమ్మంటే వస్తాడేంటి, రాడు సార్. ఆ గంట వరకు వస్తాడు. అంటే చెప్తున్నాను, అంటే మీకు అర్థం అవ్వాలి. నా ఆవేదన చాలా అర్థమైంది ఎక్కువ ఉందండి. అర్థమైంది సార్. ట్రూ 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 సార్. తప్పుదో పట్టకూడదు కదా జనాలనే. శాస్త్రం అంటే మీరు ముక్కోడి దేవతల కన్నా ఎక్కువ నాకు తెలిసి నవగ్రహాలు. అవును సార్. అందుకని మనకి దారి చూపించేవాళ్ళు. అలాగే మనం ఏంటంటే ముందు మీరు చూడండి, మంచి వ్యక్తిని చూసుకోండి. చూసుకున్న తర్వాత అది ప్లాన్ చేసుకున్నారనుకో అద్భుతంగా ఉంటుంది. ఓకే సార్. నెక్స్ట్ ఫస్ట్ ఒకటి పెట్టుకోండి. మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళండి, లేదంటే రోడ్లకు సంబంధించినవి, రియల్ ఎస్టేట్కి సంబంధించినవి, ఏదన్నా ఫైనాన్స్కి సంబంధించిన బిజినెస్లు ఇవి చూడండి. లేదంటే లెక్కర్ ఉంటుంది కదా, మందు. అంటే అకౌంట్స్ ఆ సైడ్ సార్. అకౌంట్స్ ఆ సైడ్ అకౌంట్స్. మీరు ఏదైనా బిజినెస్ చేయాలంటే అలాంటి చేసుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఈ జాతకం అయితే బాగుంది, ఇక్కడ మాట్లాడటానికి లేదు. అయితే బలం తగ్గిపోయింది, అది అందుకోసం. ఓకే సార్. ఓకే సార్. సరే, శుభం అండి, మంచి జరుగుతుంది మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మీరు 2018 19 లాన పెట్టారా? 18 19 లేదు సార్, ఎలా అంటే మీరు చెప్పినట్టు సార్ వస్తుంది. అంటే ఇప్పుడు అనుకున్న జాబ్ వస్తుంది సార్, ఏదో ఒకటి. హార్డ్లీ ఇట్ విల్ రన్ ఫర్ 1 year సార్, మళ్ళీ కట్, అంతే. మళ్ళీ కట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకో ఫీల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ కోచ్, లేకపోతే ఐటీ, సాఫ్ట్వేర్. ఒకటి కాదు సార్, మీరు చెప్పినట్టు నెంబర్ ఆఫ్ సెక్టర్స్ లో ఇట్ విల్ కీప్ ఆన్ రివాల్వింగ్ సార్. కానీ ఎక్కడ స్టెబిలిటీ ఉండదు సార్. ఇంతకుముందు ఏం చెప్పారు, అదే సార్ నాకేం చెప్పారంటే, లేదమ్మా మీకు అది శని మహాదశ స్టార్ట్ అవుతుంది, సో అప్పుడు మీరు బిజినెస్ పెట్టుకోమన్నారు సార్. ఇంతకు ముందు చూపించినప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఆల్రెడీ 24లో స్టార్ట్ అయిపోయింది కదా శని, నవంబర్లోనే. అవును సార్, అవును సార్ అన్నారు. బట్ మళ్ళీ అంటే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏమంటే పార్ట్నర్షిప్ పోదని చెప్పారు సార్, అందుకే అయిపోయింది సార్ నేను. సో అది సార్. బట్ మీరు చెప్పినట్టు ఏ జాబ్ చేసినా 6 months 8 months 1 year సార్ మ్యాక్స్, అంతే కట్ అయిపోతుంది. అక్కడితో మళ్ళీ మరి ఆ ఫీల్డ్కి వెళ్ళండి, అలా అయిపోతుంది సార్. ఇప్పుడు 2014 13 15లో మీరు ల్యాండ్ ప్రాపర్టీ మీ తండ్రి గారిది ఏమైనా ఉందా మీకు? ల్యాండా సార్? 2014 13లో ఏమైనా మార్పులు జరిగినాయా? 2014లో అంటే ల్యాండ్ అనేది ఎప్పుడో తీసారు సార్. అంటే బెంగళూరులో ఉంది సార్ ఒక ప్లాట్, బెంగళూరులో ఉంది, కర్నూలులో ఉంది, అలా ప్లాట్స్ ఉన్నాయి. నేను చెప్పిన డేట్లు, నేను చెప్పిన టయాల్లో అప్పుడు ఏమైనా మార్పులు జరిగినాయా మీకు? మార్పులు అంటే ఏ అమ్మడం కానీ, బిల్డింగ్స్ అట్లా ఏమైనా కొన్నామన్నా సార్? ఏదన్నా మీ ఫాదర్ ప్రాపర్టీ? మా ఫాదర్ ప్రాపర్టీ ఏమి జరగలేదు సార్, ఆ ఇయర్ ఏం జరగలేదు సార్. ఓకే, మీరు పార్ట్నర్ చేసుకోండి, ఏమి ఇబ్బంది అయితే లేదు. ఓకే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. నెక్స్ట్ వంశీ ఫ్రమ్ సిద్దిపేట. మేడం ఉన్నాను మేడం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. తెలంగాణ ఇచ్చారు, ఏ ఊరు ఇది? సిద్దిపేట. ఓకే, ఎస్ఐ టిటిఐ. చూడండి, 30 ఏప్రిల్. హలో, అవును సార్, అవును సార్. 1998 6:30 AM సిద్దిపేట. నక్షత్రం వృక్షర నక్షత్రం అండి. అవును సార్.
4వ పాదం మిథున రాశి మేష లగ్నం. చెప్పండి దేని గురించి అడిగారు? గురువు గారు అది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నాను. అది వచ్చే అవకాశం ఉందా? కొద్ది గట్టి మాట్లాడండి. గురువు గారు ఇది గవర్నమెంట్ జాబ్ గురించి ప్రిపేర్ అవుతున్నాను. అయితే అది వచ్చే అవకాశం ఉందా అని. 2 ఏళ్ళు పడుతుంది జాబ్ వస్తుంది. కానీ మీరు ఈ మధ్యన ఏదన్నా మీరు పార్ట్ టైం ఏదన్నా చేసుకోవచ్చు. సరే గురువు గారు. అంటే ఇది గ్రూప్స్ వచ్చే అవకాశం ఉంటుందా గురువు గారు? ఉంటుందండి, చేయొచ్చు. మీరు హ్యాపీగా గవర్నమెంట్ సంబంధించి ఇది ఏదన్నా చేయొచ్చు. మీకు గ్యారెంటీ గవర్నమెంట్ కూడా వస్తుంది. ఇంకొక చిన్న డౌట్ గురుగారు, ఇది ఇంతకుముందు కొంతమంది పండితులు కాలసర్ప దోషం ఉంది అన్నారు. అది ఇంతకుముందు కొంతమంది పండితులు కాలసర్ప దోషం ఉంది అన్నారు. అది జాబ్ కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? కాలసర్ప దోషం ఉందంటే ఆ వాటికి ఉంది, మీకు లేదు. అది గ్రహాలకు ఉన్నాయి. మీకేం జరుగుతుంది అనేది ముఖ్యం కదా మనకే. అవునవును. కాలసర్ప దోషం ఉంది, గ్రహాలకు ఉన్నాయి, మీకు కాదు. కాలసర్ప దోషం అనేది మనుషులకు చెప్పలేదు, దేశాలకు చెప్పారు. ఓకే ఓకే గురుగారు. అయితే మాకైతే వాళ్ళు చెప్పి అయితే ఆ గురువుగారు ఎవరు చెప్పారో అవి అయితే నాకైతే తెలియదండి. కాలసర్ప దోషం అవి నాకైతే తెలీదు. అదైతే నాకు అంత ఐడియా లేదు. ఇందులో అయితే నాకు అర్థమైంది ఏంటంటే మీకు జాబ్ వస్తుందని తెలుస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అందులో డౌట్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. థ్యాంక్ యూ గురుగారు. గ్రూప్స్ కి అయితే బెటర్ ఉంటుందా అండి? వెళ్ళండి దానికి వెళ్ళండి. లేదంటే మీరు మెడికల్కి సంబంధించింది వెళ్ళొచ్చు. లేదంటే ఈ జైళ్ళు ఉంటాయి కదా మీకు, వాటి శాఖలకు సంబంధించిన జాబులు ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు. అంటే దానికి గవర్నమెంట్ జైలు అంటే కారాగారాలు. ఓకే గురుగారు. అలాంటి ప్లాన్ చేయండి. ఓకే, వర్కౌట్ అవుతుంది. బాగుంది, జాతకం అయితే ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ. ఓకే అండి. అయిపోయినాయండి. అయిపోయినాయి గురుగారు. ఓకే మేడం. పరాశర బీబీని ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలండి. ఇదే సమావేశం వచ్చే ఆదివారం కూడా సేమ్ 6 గంటలకి ఇదే అంశాలతో కలుసుకుందాము. ధన్యవాదాలు. మేడం హర్షవర్ధన్ మేడం. హలో.